సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించుకోదలిచిన కళా సాంస్కృతిక సంస్థలకు 10,000 అద్దెకి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ అంగీకరించారని కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్, ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు 2 రోజుల క్రితం ఏర్పడిన రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ ను కలిసి చర్చించారు. ఈ విషయాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ఆర్గనైజర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పొందిన కళా సాంస్కృతిక సంస్థలు జాబితా అందజేస్తే తదనుగుణంగా 10,000కు కళా ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు వీలుగా కమిషనర్కు వివరాలు ఇస్తామని తెలిపారు. కళా సంస్థలకు 10,000 అద్దెకే కళా కేంద్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించి కమిషనర్కు అందజేస్తామని తెలిపారు. సుబ్రహ్మణ్య మైదానంలో సినిమా ప్రదర్శనకు ముందు గానీ లేదా మధ్యలో గానీ రాజమహేంద్రవరం చరిత్రకు సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించాలని, అదే క్రమంలో నగర ప్రాశస్త్యాన్ని వివరించే వేదన్లా ఘోషించే గోదావరి సినీ గీతాన్ని కూడా వినిపించాలని కోరగా దానికి కూడా ఆమోదం తెలిపారని అన్నారు. ఇంకా సమావేశంలో సభ్యుడు కుడుపూడి పార్థసారథి, కేకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడారు. సభ్యులు పవన్, చుండ్రు వీరభద్రరావు, ఎల్వి ప్రసాద్, దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎస్వివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50,000 బదులు కళాకారులకి, కళలకి, కళా ప్రదర్శనలకి 50,000 కాదు కదా, కేవలం 10,000కే ఇవ్వాలి అంటే ఇస్తాము, అయితే దాని మొరాలిటీస్ రూపొందించండి అని చెప్పి అన్నారు. దాని గురించి కూడా ఆలోచన జరిగింది. అందుచేత 10,000 రూపాయలకి అక్కడ కళా ప్రదర్శనలు జరపడానికి వీలుగా ఒక నిర్ణయం అయితే ఒప్పుకున్నారు, అంగీకరించారు. ప్రతిపాదన పెట్టిన వెంటనే ఈ 10,000కి కూడా ఎక్కువ అవుతుందండి, కానీ కొన్ని 10,000 కూడా ఈ రోజుల్లో ఉండాలి కాబట్టి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 10,000 ప్లస్ కరెంటు కట్టుకునేలాగా అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపాదించిన వెంటనే కమిషనర్ గారు ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో ఇప్పుడు కట్టిన నూతన వేదిక మీద సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న గరికపాటి రాజారావు కళా వేదిక మీద సాంస్కృతిక ప్రదర్శనలు ఉచితంగా వేసుకోవడానికి అనుమతించారు. దానికి సంబంధించి కూడా రిజిస్టర్డ్ బాడీస్ అంటే అవి కూడా నమోదైన సంస్థలు ఏమైనా ఉంటే అక్కడ ఉచితంగా తీసుకోవచ్చు. ఫెసిలిటీస్ మనకు తెలుసు కదా, ఇప్పుడు మోడర్న్ ఫెసిలిటీస్ అక్కడ లైటింగ్ వ్యవస్థ అన్నీ పెట్టారు. మిగిలిన ఏం కావాలన్నా చూసుకోవచ్చు. అంతే ఏంటంటే ఈ రెండు కూడా తక్షణం సాధించిన ఫలితాలు కానీ చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నిన్న కమిషనర్ గారితో ఫైటింగ్ అని వెళ్ళాను, నా ఊళ్ళంతా ఫైటింగ్ ఊళ్ళో వెళ్ళింది, అక్కడ ఫైటింగ్ అని వెళ్ళాను. కానీ ఆయన మేము ఊహించిన దానికంటే బాగా ప్రతిదానికి పాజిటివ్గానే స్పందించాడు. దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 11 విషయాల మీద మేము అక్కడ గంట సేపు డిస్కస్ చేసాం ఆయనతో. సాధారణంగా కమిషనర్ గారు అంతసేపు ఆయనతో డిస్కషన్ చేయండి, ఇద్దరు రిప్రజెంటేషన్ చూస్తానంటాడు. కానీ 11 పాయింట్ల మీద డిస్కస్ చేస్తే 11 పాయింట్లకి కూడా ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇది మన సాంస్కృతిక రాజధాని. ఈ రాజధానిలో మనం ఆనంద్ కళా కేంద్రం 50,000 కరెంటు, మన 50,000 అద్దె, 20,000 రూపాయలు కరెంట్ అంటే ఎవరు కట్టుకోలేరు ఏంటంటే, మరి దానికి ఆయన ఎంత పెడదామంటే 10,000 రూపాయలు పెట్టండి, అంతకంటే ఎక్కువ కాదంటే 10,000 రూపాయలు పెట్టడానికి అంగీకరించారు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే మన కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఒక నార్మ్స్ ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కమిటీ తరఫున మేము అందరం ఒక ప్రతిపాదన చేస్తే కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి, ఉద్యోగులైతే ఇది ఆలస్యంగా తర్వాత అంచనాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ కమిటీయే ఈ బాధ్యత తీసుకుంటుంది అని అనుకుంటే మ్యాన్ పవర్ కానీ టెక్నికల్ పవర్ కానీ మొత్తం టోటల్గా మేము అందుబాటులో ఇస్తాం. మీరు పర్యవేక్షణ మీరు చేస్తారు అని అంటే కమిటీ నేను డెఫినెట్గా మీకు అందుబాటులో ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన కమిటీ అందరూ కూడా సిద్ధపడడం జరిగింది.